హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా. మన ఇంట్లో ఏమన్నా ఉంటే బిస్కెట్స్ అని, కేక్స్ అని పెడుతూ ఉంటాము. టైం ఉంటే ఏదైనా స్నాక్స్ చేస్తూ ఉంటాము. శనగలతో మసాలా శనగలు చాలా ఈజీగా ఒక 5 నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ కూడా. ఈ మసాలా శనగలను ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ మసాలా శనగలు నానడానికి కొంచెం టైం పడుతుంది. చేయడం అయితే ఒక 5 నిమిషాలు చేసేచ్చండి. ఇవి చిన్న శనగలు తీసుకుంటున్నాను నేను. పెసలో మినుములు ఏ విధంగా స్టోర్ చేసుకుంటామో సంవత్సరం అంతటికి, అలాగే ఈ శనగలను కూడా మేము ఎండబెట్టేసి సంవత్సరం అంతా ఉండేలాగా నిల్వ ఉంచుకుంటాం. ఇవి ఒక చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. ముగ్గురికి సరిపడా తీసుకుంటున్నాను నేను శనగలు. మీ దగ్గర ఈ చిన్న శనగలు లేకపోతే కాబూలి శనగలు అని పెద్ద ఉంటాయి కదండి, అవైనా పర్వాలేదు. చిన్న శనగలు కూడా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. మీరు ఎన్ని కావాలంటే అన్ని నానబెట్టుకోవచ్చు. నేనైతే చిన్న కప్పుతో ఒక బౌల్లో వేసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ తీసేసి మరలా వాటర్ వేసి నానబెడుతున్నాను. మార్నింగ్ 8 టైంకి నానబెట్టామంటే పిల్లలు వచ్చేసరికి 4 టైంకి అండి నానిపోతాయి. ఒక 8 గంటలు నానితే సరిపోద్ది. 8 గంటల తర్వాత చూడండి, శనగలు ఈ విధంగా చక్కగా నానాయి కదా. ఇప్పుడు ఈ శనగలు నేను కుక్కర్లో వేసేసి కుక్కర్లో ఉడికించేస్తాను, త్వరగా ఉడికిపోతే. కుక్కర్లో వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుని ఉప్పు కూడా ఇందులోనే వేసేయాలండి. ఇందులో వేసేయడం వల్ల మొత్తం శనగలకి అన్నిటికి సాల్ట్ బాగా పడుతుంది. సరిపడా సాల్ట్ అయితే వేయండి. నేను 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను. వేసి మూత పెట్టి 5 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి. ఈ శనగల్లో ఐరన్, ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మసాలా శనగల కోసం మసాలాను ప్రిపేర్ చేద్దాం. ఒక చిన్న జార్ తీసుకుని అందులోకి 2 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం పైన పొట్టు తీసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పెట్టి వేయడం వల్ల కారం అంతా కూడా శనగలకి బాగా పడుతుందండి. అల్లం ఘాటు, పచ్చిమిర్చి కారం అంతా కూడా శనగలకి బాగా పడుద్ది. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను మీకు. శనగలు చూడండి మెత్తగా ఉడికాయి కదా. కన్నాలు జల్లి పెట్టేసి అందులో వేసేస్తున్నాను. వాటర్ అంతా కిందకి దిగిపోద్ది. ఇప్పుడు నేను ఈ శనగలను పోపు పెట్టడానికి ఒక పాన్ పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పొట్టు మినపప్పు 1 టీ స్పూన్ వేస్తున్నానండి. శనగలే కాబట్టి నేను పచ్చిశనగపప్పు అయితే వేయటం లేదు. మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పును కూడా 1 టీ స్పూన్ వేయచ్చు. పోపులు ఎక్కువగా కావాలనుకుంటే, నేను చేసేది చిన్న కప్పు శనగలు చేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూనే పొట్టు మినపప్పును వేసాను. 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి. అదే ఒక 6 మెంబర్స్ అది ఉంటే 2 కప్పులు తీసుకోవచ్చు. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ చేసుకోవచ్చు. ఈ పోపులు వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని 2-3 రెమ్మల వరకు వేసుకుని కరివేపాకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం ఈ శనగలతో ఇలా మసాలా శనగలు చేసి పిల్లలకి పెడితే ఎంతో హెల్తీ అండి. నానడానికి కొంచెం టైం పడుతుంది అంతే. చేయడం అయితే చాలా ఈజీ. కరివేపాకు కూడా ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించి, ఇది వేగిన తర్వాత వాటర్ అంతా పోయిన శనగలు ఉన్నాయి కదా, ఈ శనగలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ అయితే సరిపోయిందండి. ఇంకా అందుకని నేను సాల్ట్ వేయట్లేదు. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా 2 టీ స్పూన్లు వేస్తున్నాను. కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని, ఇందులోని పచ్చి కొబ్బరి తురుము అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను గరం మసాలా పొడి వేస్తున్నానండి. గరం మసాలా పొడి వేయడం వల్ల
టేస్ట్ బాగుండి పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. ఒక పావు టీ స్పూనే వేస్తున్నాను గరం మసాలా, అలాగే వేయించిన జీలకర్ర పొడి కూడా వేస్తున్నానండి. శనగలు కదా గ్యాస్ట్రిక్ అది రాకుండా ఉంటుందని వేయించిన జీలకర్ర పొడిని కూడా ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు మీ దగ్గర ఆమ్చూర్ లేకపోతే నిమ్మ చెక్కని అంతా అయిన తర్వాత లాస్ట్లో 2-3 డ్రాప్స్ పిండుకోవచ్చండి. ఈ ఆమ్చూర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గిస్తే ఈ గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా బాగా శనగలకి పడతాయి. బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. 1 నిమిషం సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా మధ్యలో అప్పుడప్పుడైనా సరే ఈ శనగలతో ఇలా స్నాక్స్లా చేసి పెట్టండి. మనం చేసినంత టైం పట్టదు పిల్లలు తినడానికి, మసాలా శనగలను చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇందులోకి నేను ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. అవి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలైతే టక్టక్మని తినేస్తారు, మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉండే మసాలా శనగలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ మసాలా శనగలను ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత మీ పిల్లలు ఎంత స్వీట్గా తిన్నారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.